వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. గతంలో ఉన్న ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో ఎరువుల మళ్లింపు, ఎరువుల అధిక ధరల వినియోగం మరియు అనేక క్యూ లైన్లు గుర్తించడం అయింది. కొత్త యాప్ ఆధారిత వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ ప్రవేశపెట్టిన తరువాత వాస్తవ సాగుదారు, సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా యూరియా అవసరాలకు శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించడమైంది అధ్యక్ష. ఇది దుర్వినియోగం, మళ్లింపు, అధిక వినియోగం మరియు క్యూ లైన్లు తగ్గించడంతో పాటు అర్హులైన రైతులకు పారదర్శకంగా మరియు సకాలంలో సరఫరా అందిస్తుంది అధ్యక్ష. జూన్ నుండి కృష్ణా మరియు కాకినాడ జిల్లాల్లో సదరు ఎరువుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువులు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కే సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదరు వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు పెంచబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు డిఏపిని అందుకున్నారు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఎరువుల సరఫరాలో ఎదురైన తొలి సవాల్ను అధిగమించడానికి మరియు ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి సమస్యలు సత్వర పరిష్కారం కొరకు ప్రభుత్వం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సహాయ కేంద్రాలు, హెల్ప్ డెస్కులు మరియు కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడమైంది. డిజిటల్ ఫ్రీ బుకింగ్ మరియు పంపిణీపై రైతు అవగాహన ప్రచారాలు నిర్వహించగా సంబంధిత శాఖ సిబ్బంది రైతులకు మరియు ఎరువుల రిటైలర్లకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహాయాన్ని అందించడమైంది అధ్యక్ష. ఎన్ఎఫ్ఎఫ్ కింద ఎరువుల ఫ్రీ బుకింగ్ కోసం సిఎస్సి సహాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చాం. రైతులు సహాయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం సిఎస్సిలకు 15 రూపాయల చొప్పున ప్రతి లావాదేవీకి కూడా అనుమతించడమైంది అధ్యక్ష. ఈ తేదీ నాటికి 2026 అక్టోబర్ వరకు అంచనా వేసినటువంటి అవసరాల్ని తీర్చడానికి సరిపడా 9.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రంలో నిల్వ ఉన్నాయి. వీటిలో 3.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 89,000 మెట్రిక్ టన్నుల డిఏపి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. సభ్యులు ఏమని చెప్తే దానికి ఆన్సర్ చెప్తాను. ఓకే అండి. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చాలా వివరంగా ఆన్సర్ ఇచ్చారు. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా సింపుల్గా టైం కాదు. సింపుల్ కాదు సార్, ఇది సమస్యలు ఉన్నాయి సార్ గ్రౌండ్ లో. సమస్యలు 4-5 సమస్యలు చెప్తాను, అవి పరిష్కారం చేయడానికి మంత్రి గారు చర్యలు. సమస్యలు చెప్పమన్నాను, వద్దంటలేదు నేను. అదే సార్, ఆల్రెడీ వివరంగా ఉంది, ఇంకేమైనా సమస్యలు చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారి సమాధానంతో ఏకీభవిస్తున్నాను సార్. కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యల్ని వారి ముందు ఉంచుతా ఉన్నాను సార్. మరి సాంకేతికతని ఆహ్వానించాలి, కానీ సాంకేతికత సామాన్యుడిని ఇబ్బంది పెట్టకూడదు. యాప్ల వాడకం వలన మంత్రి గారు చెప్పినట్టుగా ఎరువుల దుర్వినియోగం అరికట్టబడతా ఉంది.
ముఖ్యంగా యాడ్ బ్లూ కానీ కాస్మెటిక్స్ కానీ ఫార్మా రంగం కానీ ఇవి విరివిగా వాడడం, అవన్నీ వాడకుండా దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది ప్రధానంగా ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులపైన దాదాపుగా 2 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఒక రాష్ట్రం బడ్జెట్తో సమానంగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా దుర్వినియోగాన్ని అరికట్టాలి. మరొక పక్క పారదర్శకత పెరిగింది. కానీ గోదావరి డెల్టాలో ఎర్లీ సోయింగ్ వల్ల ఈ యాప్ల వినియోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమాచారం మేము మీ ద్వారా మంత్రి గారికి అందజేసినట్లయితే మిగిలిన చోట్ల వాటిని సరిచేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమస్యని లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏపీ స్టేట్ అయితే ఏపీ ఎయిమ్స్ అనేది ఒక యాప్ తీసుకొచ్చారు. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన యాప్ కన్నా ఎన్ఎఫ్ఎస్ఎఫ్ కన్నా ఇది సమగ్రంగా ఉంది. యూరియా ఒక బస్తా 45 కేజీలు, డిఏపి 50 కేజీలు. ముఖ్యంగా రైతులు డిఏపి పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. యూరియా ఒక ఎకరాకి 2 కేజీలు ఇస్తున్నారు, అది సక్రమంగా 2 బ్యాగ్స్ ఇస్తున్నారు ప్యాడీకి, అది సక్రమంగానే జరిగింది. రైతులు సాధారణంగా మీకు కూడా తెలిసిన విషయమే, ఎరువులు చెల్లించుకోవడం కోసం కూలీని ఏర్పాటు చేసుకుని టీఎస్సీఎస్కి వచ్చి వెంటనే ఎరువు బస్తా తీసుకుని వెళ్ళి అక్కడ ఎరువు చెల్లించుకునే పరిస్థితి. కానీ ఈ యాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓటీపీలు చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష. ఆర్ఎస్కే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే వానర్ ఓటీపీ వల్ల దాదాపుగా 2 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. కానీ టెనెంట్ ఫార్మర్ అయితే మాత్రం 3 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. వానర్కి కాల్ చేసి ఓటీపీ అడిగితే వాళ్ళు సమాచారం సరైన సమయంలో ఇవ్వకపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమంది వానర్ ఫార్మర్స్ అయితే విదేశాల్లో ఉండడం వలన వాళ్ళకి సమయం మ్యాచ్ అవ్వకపోవడం వలన ఈ టెనెంట్ ఫార్మర్కి ఒక రోజంతా ఆర్ఎస్కే దగ్గర వేచి చూడడం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి సమయంలో ఈ కూలీకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూలీ నష్టపోతా ఉన్నాడు. అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అన్నారు, ఈ యాప్ ఓటీపీల వల్ల సమస్య వస్తూ ఉందనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అని. అందువల్ల దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొదటి విడత డిఏపి 0 ఫస్ట్ డే ఇస్తున్నారు. తర్వాత 2వ విడత వచ్చేటప్పటికి 15వ రోజు ఇస్తున్నారు. 3వ విడత వచ్చేటప్పటికి 30వ రోజు ఇస్తున్నారు. మొదటి విడత ఇచ్చిన తర్వాత తనకి బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి ఒక రైతు అనుకుంటే ఈ ఓటీపీలో డిస్ప్లే కావట్లా. మరలా 15వ రోజు వచ్చే వరకు అది డిస్ప్లే కాని పక్షంలో అతను కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నాడు. అందుకోసం ఆ బ్యాలెన్స్ కనిపించే విధంగా కూడా ఈ యాప్లో సరిదిద్దాలనేది కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ప్రధానమైంది డిఏపి ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారు అధ్యక్ష. కానీ 50 సెంట్లు ఉంటే అరబస్తా ఇస్తున్నారు. అరబస్తా ఏ విధంగా ఇవ్వాలో వారికి అర్థం కావట్లేదు. ఇంకొక రైతుతో ట్యాగ్ చేసి ఇస్తామంటున్నారు. ఇంకొక రైతు వచ్చే వరకు, హాఫ్ ఏకర్ రైతు వచ్చే వరకు ఈ రైతు వేచి చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. అందువల్ల సమస్య ఏర్పడతా ఉంది. మరొక పక్కన 50 సెంట్ల నుంచి 90 సెంట్ల వరకు కూడా యాప్లో హాఫ్ బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఎకరానికి వెళ్ళేటప్పటికి మాత్రం 1 బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఇది కూడా రైతుల్లో కొంత అనిశ్చితి ఉంది. మరి అదేవిధంగా భూ యజమానులు ఒక భూమి అతను 2-3 ప్రాంతాల్లో అతనికి భూమి కలిగి ఉంటుంది. టెనెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో టెనెంట్స్ ఉంటారు. డిఫరెంట్ టెనెంట్స్ ఉంటారు. ఇక్కడ ఒక చోట ఒక టెనెంట్ యాప్ ఓపెన్ చేస్తే ఆ భూ యజమానికి సంబంధించిన మొత్తం భూమి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ఫెర్టిలైజర్ ఇక్కడ డ్రా చేస్తూ ఉన్నాడు. మిగిలిన ప్రాంతాల్లో టెనెంట్స్కి అవకాశం లభించడం లేదు. అదేవిధంగా దేవాదాయ సుఖ భూములకి కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు ఎంతమంది ఉన్నా ఎల్పీ నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒక టెనెంట్ డ్రా చేసుకుంటే మిగిలిన టెనెంట్స్కి లేని పక్షంలో ఇబ్బంది వస్తూ ఉంది.
దీన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెంట్రల్ ల్యాబ్లో ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఎఫ్ ఉందో దాంట్లో జిల్లాని యూనిట్గా తీసుకున్నారు అధ్యక్ష. జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల మండలాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక జిల్లాలో ఒక రైతుకి అన్ని చోట్ల భూమి ఉంటే మొత్తం బుక్ చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఆర్ఎస్కేకి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అతని ఇంటి నుంచి అతను ఫోన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పక్షంలో బుక్ చేసుకుంటే అది అధికం వాడకం జరుగుతూ ఉంది, అధికంగా డ్రా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంది, అటు కాకినాడ కానీ ఇటు తూర్పుగోదావరి కానీ. కాకినాడ జిల్లా సెంట్రల్ ల్యాప్, తూర్పుగోదావరి జిల్లా ఏమో. దానివల్ల సామాన్యమైన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఎల్పీ నెంబర్లు, సర్వే నెంబర్లు 2 తీసుకుంటున్నారు. అందువల్ల రెండింటి మీద వాళ్ళు బుక్ చేసేసుకుంటా ఉంటే అధికంగా బుకింగ్ అయిపోతూ ఉంది. దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి గౌరవ మంత్రి గారు మరి శాసనసభ్యులందరికీ ఒక అప్పీల్ చేశారు. దీనికి సంబంధం లేకపోయినా దాని గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇన్సూరెన్స్ ప్రీమియము జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి మంత్రి గారు కోనసీమ జిల్లాది కోట్ చేశారు 70 రూపాయలని. కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి 760 రూపాయలు ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి 500 అబవ్ ఉంది. దీనివల్ల పక్క గ్రామాల్లో 2 జిల్లాల రైతులు, ఒక గ్రామంలో రైతు ఒక జిల్లాలో ఉంటాడు, పక్క గ్రామం ఉంటారు. వ్యవసాయ భూములు కూడా ఈ గ్రామం ఆ గ్రామం ఉంటుంది. వారు ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఈ గ్రామంలో 79 రూపాయలు ఇస్తూ ఉంటే మేము 700 ఎందుకు కట్టాలి అనేది రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందువల్ల దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఏదైతే గతంలో జరిగిన క్లైమ్స్ ప్రకారంగా ఇది చేస్తా ఉన్నారంటున్నారు, కానీ దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకుని దగ్గరగా ఉండేలాగైతేనే తీసుకోవాలి, లేకపోతే యూనిఫామ్గా తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సెలవు అధ్యక్షులు. ఈశ్వర గారు, పార్థసారథి గారు, సార్ కొంచెం టైం దృష్టిలో పెట్టుకోండి. 2 నిమిషాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యూరియా లేదా ఎరువులని ఇప్పటికి కూడా మనం రైతులకు ఇవ్వాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే శాతమే ఎక్కువగా ఉంది అధ్యక్ష. కేవలం 10% కంటే తక్కువ భారతదేశంలో తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో సబ్సిడీలో చాలా వరకు, అంటే ఒక బస్తా రైతు దాకా చేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 3,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం 271 రూపాయలకి ఇవ్వడం అన్నది మనం ఆహ్వానించాల్సిన విషయం. దీని మీద అవగాహన ప్రజలకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే యూరియా వస్తుంది, ఇవ్వలేకపోతున్నారనే అపవాదులను కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. గతంలో పాస్ పుస్తకాలు చూసి యూరియా ఇచ్చేవాళ్ళు, తర్వాత రోజుల్లో ఆధార్ కార్డుని బేస్ చేసుకుని యూరియా ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమర్థ పర్యవేక్షణలో ఇప్పుడు కొత్తగా యాప్ను తీసుకొని వచ్చాం అధ్యక్ష. ఈ యాప్ ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ ఎంత అవసరమో అనుకున్నారో దాన్ని ముందుగా యాప్లో లోడ్ చేసి ఎన్ని ఎకరాలు ఎంత పంట ఉందనే వివరాలతో మనము ఇవ్వగలుగుతా ఉన్నాం అధ్యక్ష. కాకపోతే కొరత లేకుండా చూస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో రకంగా రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీనికి కారణాలు కూడా ఇలాగా ఉన్నాయి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఉన్న రైతుల్ని రాయలసీమలో ఉన్న రైతులతో పోల్చేనాం అధ్యక్ష. ఈ వైపున ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు. రాయలసీమ వాడి ఇస్తాం, మీకు ఎరువులు ఇస్తామని చెప్పేటువంటి షాపుల వాళ్ళు కానీ మిగతా ఏజెంట్లు వీళ్ళని మోసం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా యాప్ లో వాళ్ళ పేర్లు కొట్టడం, దాన్ని బ్లాక్ మార్కెట్ చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. అంతే దాంతో పాటుగా ఎరువుల షాపుల్లో ఉన్న వాళ్ళు యూరియా డిఏపి ఇవ్వాలంటే మిగతా వాటిని కలిపి ఇస్తేనే, వాటికి వీటికి లింకు పెట్టి మిగతా ఎరువులు కొంటే తప్ప యూరియా మీకు ఇవ్వము అని చెప్పే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ఈ యాప్ ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా చాలా ఉంది. దీని పట్ల అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రైతులకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మనం ఎక్కడా కూడా ఇది రైతు కూడా ఈ రోజు దాకా నేను ప్రత్యక్షంగా నా నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా యూరియా లేదు
అనే పరిస్థితి లేకుండా అందరికీ యూరియా చేస్తున్నప్పటికీ కూడా, కాకపోతే దాని విడతల వారీగా చేరుస్తా ఉన్నాం. దాని పద్ధతి ప్రకారంగా కొరత రాకుండా చూస్తా ఉన్నాం. దీన్ని అలుసుగా తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి రైతుల్ని మీకు ఎరువులు సరిగా ఇవ్వట్లేదు, ప్రభుత్వం రైతు